ఇంత బావుందేంటండి కేక్ అసలు. ఆ శ్రీకృష్ణుడు గనక ఈ 2026లో పుట్టుంటే ఖచ్చితంగా వెన్న బదులు ఈ కేకే తినేవాడు. అంత బావుంది ఈ పంచామృతం కేకు. ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే పెరుగు, తేనె, నెయ్యి, పాలు అన్నీ మిక్స్ చేసుకోండి. పంచదార కూడా వేసుకొని బ్రౌన్ షుగర్ వేసుకుంటే ఇంకా మంచిది. కొంచెం కలర్ బాగా వస్తదనమాట. నా దగ్గర వైట్ షుగర్ ఉంది. సో, అదే ఏసాను. అది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత సూజీ ఏసుకోండి. అదే బొంబాయి రవ్వ అంటాం కదా అదేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా వదిలేయండి ప్లేట్ పెట్టి. అది కొంచెం గట్టి పడుతుందన్నమాట. సుజీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత వదిలేసిన తర్వాత మళ్ళీ తీసి మిక్స్ చేస్తే కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని దానికి గీ అప్లై చేయండి. గీ అప్లై చేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతా దాంట్లో వేసేయండి. ఈలోగా నేను ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. 160 డిగ్రీస్లో 5 మినిట్స్ ప్రీహీట్ చేశాను. ఈ బ్యాటర్ అంతా దీంట్లో వేసేసిన తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యాజు వేస్తున్నాను అంతే. మీ దగ్గర బాదం ఉన్న పిస్తా ఉన్న వేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్లో 160 డిగ్రీస్ 20 మినిట్స్ ఉంచితే చాలు. మన కేక్ రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి బేక్ అయిందో లేదో. ఇంకా ఫైనల్గా స్పూన్తో అయినా నైఫ్తో అయినా చెక్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఫుల్గా కూల్ అయిన తర్వాతే డిమోల్డ్ చేసుకోండి. అప్పుడు బాగా వస్తుంది కేక్. ఈ పంచామృతం కేక్ ఎంత బాగుందంటే ప్రసాదంగా కూడా పెట్టచ్చు. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.